దివ్యాంగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త అయితే చెప్పింది. ఉపకరణాలు పొందేందుకు 40% వైకల్యం ఉంటే చాలు. రాష్ట్రంలో ఇక నుంచి 40%కి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు వివిధ రకాల ఉపకరణాలు పొందేందుకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో 70%కి పైగా వైకల్యం ఉంటేనే అర్హులుగా ఉండేవారన్నమాట. ఈ నిబంధనలు సవరిస్తూ దివ్యాంగుల సంక్షేమ శాఖ కొత్త విధానాలైతే రూపొందించిందనమాట. మనకి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దివ్యాంగులకు మొబైల్ బిజినెస్, బ్యాటరీ రీసైకిళ్ళు, అదేవిధంగా బ్యాటరీ ఆటోలు, హైబ్రిడ్ వీల్ చైర్లు, ట్రై సైకిళ్ళు, క్వాలిఫవర్స్, అదేవిధంగా కృత్రిమ కాళ్ళు, వీల్ చైర్లు, చేతి కర్రలు, బ్రైలీ పుస్తకాలు, కిట్లు, వినికిడి పరికరాలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, ఎంసీఆర్ చెప్పులను కూడా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల ఏళ్ల వయసు ఉండి డిగ్రీ లేదా తత్సమాన కోర్సు చదువుతున్న వారు నిరుద్యోగ దివ్యాంగులకు మోటారు వాహనాలు అందించనుంది. అలాగే కండరాల క్షీణత కలిగిన 12 నుంచి 55 ఏళ్ల వయసు వారికి బ్యాటరీ వీల్ చైర్లు అయితే ఇవ్వనుంది. దృష్టిలోపం కలిగిన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ట్యాబ్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు అందించనుంది. వీటిని పొందేందుకు సదరం ధృవీకరణ పత్రాలు అవసరమవుతాయని ప్రభుత్వం తెలిపింది. గతంలో నిబంధనలు దివ్యాంగులకు సరైన లబ్ధి చేకూర్చలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి వివిధ ఉపకరణాలు అందించేందుకు కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చిందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తెలిపారు. సో దీనికి తొందరలోనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. మీరు అప్పుడు వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్పుడు మీకు సంబంధించిన ఉపకరణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 40% కాబట్టి అందరికి కూడా అవకాశం అయితే ఉంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.